దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ ఆదివారపు శుభవేళ మీకు శుభములు కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా నియమించిన దినము ఇదే, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము. ప్రియులారా, గడిచిన వారమంతా తన రెక్కల చాటున మనల్ని కాపాడి ఈ పునరుత్థాన దినాన్ని చూసే భాగ్యం ప్రసాదించిన ఆ సర్వశక్తిమంతునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజంతా దేవుని కృపలో గడపడానికి సిద్ధంగా ఉన్నారా? రండి, ఏక మనస్సుతో మనమందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఆయన గుమ్మములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రవేశించుడి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమున మేము పొందుతున్న ఈ జీవం, ఆరోగ్యం కేవలం మీ కృప మాత్రమే. గడిచిన రాత్రి ఎంతో మంది నిద్రలోనే గడిచిపోయారు, కానీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ పరిశుద్ధ దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మా కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, మాకు ఇచ్చిన ప్రతి విజయాన్ని బట్టి, కష్టకాలంలో మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కనపరుస్తున్నాము. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరికినవని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ఈ ఉదయకాలమున మా గృహాలను నీకు సమర్పిస్తూ ఉండగా శాంతి సమాధానాలతో నింపండి ప్రభువా. మా గృహాల్లోని చిన్నపిల్లలను సమూయేలు వలె వారు మీ సన్నిధిలో జ్ఞానమునందును, వయసునందును, దైవకృపనందును ఎదుగుదురుగాక. లోకపు దుష్టత్వము వారి దరి చేరకుండా మీ దేవదూతల కావలి ఉంచండి ప్రభువా. యవ్వనస్తులైన బిడ్డలు ఈ లోకాకర్షణలకు, వ్యసనాలకు లోనవ్వకుండా తమ నడతను మీ వాక్యము ద్వారా శుద్ధి చేసుకునే ధన్యత వారికి ఇవ్వండి. వారి భవిష్యత్తును మీరే మహిమకరంగా మార్చండి. ఉద్యోగాలు లేక, సరైన ఉపాధి దొరకక నిరాశలో ఉన్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారి అర్హతకు తగ్గ ఆశీర్వాదకరమైన ఆ ద్వారాలను తెరవండి ప్రభువా. వారు చేసే చేతి పనులను, వ్యాపారాలను దీవించి ఉన్నత స్థానంలో ఉంచండి. వివాహ ప్రయత్నాలలో ఉండి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. ఇస్సాకుకు రిబ్కాను సిద్ధం చేసిన దేవా, మీ చిత్త ప్రకారమైన సరైన జీవిత భాగస్వాములను వారికి దయచేసి త్వరలోనే వారి గృహాలు వివాహ శబ్దం వినబడేలా చేయండి. గర్భఫలము లేక నిందల అవమానాలు భరిస్తూ కన్నీరు మున్నీరవుతున్న గర్భవతులను జ్ఞాపకము చేసుకోండి. హన్నా ప్రార్థన ఆలకించిన దేవా, వారి గర్భములను తెరిచి ఆరోగ్యకరమైన సమూయేలు వంటి బిడ్డలను సాక్ష్యాలుగా దయచేయండి. అనారోగ్యంతో, దీర్ఘకాలిక వ్యాధులతో హాస్పిటల్లోనూ ఇళ్లలో నలిగిపోతున్న బిడ్డలను మీ గాయపడిన హస్తాలతో తాకండి. నేనే నిన్ను స్వస్థపరిచి యెహోవాను అన్న వాగ్దానం ప్రకారం నజరేయుడైన యేసు నామములో వారికి సంపూర్ణ ఆరోగ్య విడుదల కలుగునుగాక. వృద్ధులు మరియు విధవరాండ్ర కొరకు వయస్సు పైబడి ఒంటరితనంతో ఆదరణ లేక బాధపడుతున్న వృద్ధులను, విధవరాండ్రను మీరే ఆదరించండి ప్రభువా. ముసలితనం వచ్చు వరకు నేను మిమ్మల్ని ఎత్తుకొందును అన్న మీ మాట చొప్పున వారికి నెమ్మదిని, కంటికి పాపలాంటి రక్షణను అనుగ్రహించండి. దేశానికి వెన్నెముక లాంటి రైతులను దీవించి వారి చేతి కష్టమును ఆశీర్వదించండి ప్రభువా. వారి పంటలకు ఏ తెగులు తగలకుండా సమృద్ధిగా పండులాగిన కృప చూపించండి. నా పేరిట పిలువబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన యెడల నేను వారి దేశమును స్వస్థపరిచెదను. అవును తండ్రి, ఈ ఆదివారము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వాక్యాన్ని అందిస్తున్న దైవ సేవకులను బలపరచండి. ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిపై మీ పరిశుద్ధాత్మ వర్షాన్ని కురిపించండి. మా దేశాన్ని, అధికారులను దీవించండి. ప్రజలందరూ సత్య మార్గంలో నడిచేలా కృప చూపించండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరిని ఈ వారమంతా మీ కృపలో భద్రపరచండి. మేము అడిగిన ప్రతి విజ్ఞాపనను మీ పరలోక సింహాసనం ఎదుట చేర్చుకొని మీ సమయమందు మాకు అద్భుతమైన జవాబులు దయచేయమని నమ్ముచున్నాము, ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు అంగీకరించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ ప్రార్థన మీకు దీవెనకరంగా ఉంటే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేసి
వారి విడుదల కొరకు ప్రార్థనలో భాగస్వాములు అవ్వండి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.